సునాద స్వరము జనవరి 20. విశ్వాసమునకు కర్తయు దాని కొనసాగించువాడినైన యేసు వైపు చూచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. మరి దేవుడు మనకు ఒక పరిచర్య కానీ ఒక సంఘమును కానీ ఏదైనా పని అప్పగించినప్పుడు మరి ఈ పనిని ఎలా ముగించాలి, ఎలా కొనసాగించాలి, ఈ పనికున్న భారం ఎలాగా, మరి కావలసిన అవసరం ఎలా తీర్చబడతాయి, మన విశ్వాస ప్రయాణం ఏ విధంగా ముందుకు కొనసాగించగలం, దేవుడు అప్పగించిన ప్రతి బాధ్యతను నమ్మకంగా ఎలా చేయాలని దాని విషయం ఆలోచించవచ్చు, ఆందోళన చెందొచ్చు. లేదంటే కుటుంబ విషయం, మనకిచ్చిన భారములు, పనులు కావచ్చు, ఉద్యోగము, వ్యాపారము, ఏదైనా కూడా అది ఎలా ముందుకు కొనసాగించాలి, మన తర్వాత దీన్ని ఎవరు చూసుకుంటారని కూడా మనం ఆలోచించవచ్చు. అయితే ప్రభు ఈ రోజున మనకు బయలుపరుస్తున్నాడు. తనే విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించు వాడనని చెప్తున్నాడు. మరి దేవుడు ఏదైనా ఆరంభిస్తే దాని మధ్యలో ఆపివేసే దేవుడు కాదు. తప్పక దాన్ని కొనసాగించి దాన్ని గొప్పగా ముగించే దేవుడు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు ఆయన ఏ వాగ్దానం ఇచ్చినా, ఎవరికి ఏ పని అప్పగించినా ఆయన తోడుగా ఉండి సహాయం చేస్తూ ప్రతి ఒక్కటి కూడా గొప్పగా ముగించాడు. మరి ఆదికాండం 28వ అధ్యాయం 15వ వచనంలో మనం చదివినప్పుడు యెహోవా దేవుడు యాకోబుకి ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు. తర్వాత చెప్తున్నాడు, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నేను నిన్ను విడవను అంటున్నాడు. అంటే దేవుడు మనకి ఏదైనా వాగ్దానం ఇస్తే ఆయన మనల్ని విడిచిపెట్టడు. తప్పక దాన్ని కొనసాగించి అది నెరవేర్చేంత వరకు మనకు తోడుగా ఉంటాడు. అందుకే మనము మన విశ్వాసాన్ని కర్త కొనసాగించేవాడైన యేసు వైపు చూస్తూ మనం ఓపికతో ముందుకు పరిగెత్తాలి. మనకు ఓపిక చాలా అవసరమైంది. ఎందుకంటే అన్నీ ఒకరోజు అయిపోవు. ప్రతి విషయంలో ఓపికతో, సహనంతో మనము ఆయన చెప్పినట్టుగా ఆయన వైపు చూస్తూ చేస్తున్నప్పుడు ప్రతి విషయంలో మనము గొప్పగా మేలును పొందుకోగలం. అందుకే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం రాయబడింది, ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసు దినం వరకు దాన్ని కొనసాగిస్తాడని రూఢిగా నమ్ముచున్నానన్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదర, ఆయన ఆరంభించిన ఏ కార్యమైనా ఆయన తప్పక దాన్ని కొనసాగిస్తాడు. కాబట్టి విశ్వాసంతో మనము అధైర్యపడకుండా అప్పగించిన పనిని తుదముట్టించే వరకు మనము విశ్వాసంలో కొనసాగుదాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. మీరే మాకు విశ్వాసాన్ని కర్తగా కొనసాగించు వాడినై ఉన్నందుకు వందనాలు. వినుచున్న ప్రతి ఒక్క బిడ్డను బలపరచండి, ధైర్యపరచండి. ఓపికతో వారికి ఇచ్చిన పనిని చివరి వరకు నమ్మకంగా కొనసాగించే కృపను దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.